ఫ్రెండ్స్, ఈరోజు మనం పేనియర్ బై అప్లికేషన్స్లో ఒక కంప్లైంట్ని ఏ విధంగా రేజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటంటే మనం టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా సర్వర్ ప్రాబ్లం వల్ల తర్వాత నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మనకి కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు టైం అవుట్ కావడం వల్ల మనకు ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి ఫెయిల్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు మన కస్టమర్ అకౌంట్లో నుండి డబ్బులు కట్ కావడము లేదా మనం రీఛార్జ్ చేస్తున్నప్పుడు మన రీఛార్జ్ వ్యాలెట్ బ్యాలెన్స్ నుండి రీఛార్జ్ కట్ కావడము జరుగుతుంది. కానీ కస్టమర్కి ఆ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ కాదు. సో అలాంటి టైంలో మనం ఏ విధంగా కంపెనీకి మనం కంప్లైంట్ చేయాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం ముందుగా పేనియర్ బై అప్లికేషన్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి దాంట్లో రిపోర్ట్స్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం హోమ్ పేజ్ పక్కన బెల్ ఐకాన్ పక్కన ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ సెట్టింగ్స్లో నుండి కూడా మనం రిపోర్ట్స్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ బెల్ ఐకాన్ పక్కన ఉన్నటువంటి 3 లైన్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడైతే రిపోర్ట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మనకు అందులో రీఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ కానివ్వండి, ఆధార్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ అయిందనుకోండి. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ డేట్ రేంజ్ అడుగుతుంది. మనం ఏ డేట్ నాడు మనకు ఆ డేట్ రేంజ్ నాడు సెలెక్ట్ చేసుకున్నట్టయితే, సో దీంట్లో మనకు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15th నాడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మనకు ఫెయిల్యూర్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనం ఏంటంటే ఫస్ట్ మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో స్క్రీన్ షాట్ తీసుకోగానే మనకి దానికి సంబంధించినటువంటి ఐడిని మనం రాసి పెట్టుకోవాలి. సో దీంట్లో మనం కంప్లైంట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రేజ్ కంప్లైంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ కంప్లైంట్స్ అండ్ ఎంక్వైరీ అనే ఆప్షన్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనబడుతుంది. సో ఈ ప్లస్ సింబల్ పైన మనం ఒకసారి ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ సెలెక్ట్ ప్రొడక్ట్ అడుగుతుంది. సో దీంట్లో మనకు సంబంధించినటువంటి ఏ కంప్లైంట్ ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ కానివ్వండి, తర్వాత ఏఈపిఎస్ కానివ్వండి, అకౌంట్కి సంబంధించి కానివ్వండి, తర్వాత మొబైల్ అప్లికేషన్కి సంబంధించి కానివ్వండి, తర్వాత ఎస్ఎంఎస్ పేమెంట్ కానివ్వండి. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించినటువంటి దానిపైన మనం ట్యాప్ చేసినట్టయితే దాంట్లో మనకు ఏఈపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏఈపిఎస్ డివైస్ కానివ్వండి, డిపాజిట్, విత్డ్రాలు, మూవ్ టు బ్యాంకు, ఆధార్ పే డివైస్, సో ఇలా సమస్యలు వస్తాయి. సో దీంట్లో ఏది మనకు రిలేటెడ్ సబ్జెక్ట్ ఉందో దానిపైన మనం ట్యాప్ చేసినట్టయితే మనకు విత్డ్రాల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి విత్డ్రాల్ పైన సెలెక్ట్ చేసుకుందాం. సో దీంట్లో మళ్ళీ మనకు విత్డ్రాల్లో ఏం ప్రాబ్లం ఉందని అడిగినప్పుడు, సో కస్టమర్ అకౌంట్ డెబిటెడ్ బట్ క్రెడిట్ నాట్ రిసీవ్డ్, ఇన్వాలిడ్ ఏజెంట్, తర్వాత ఇన్వాలిడ్ టైం స్టాంపు, నో చెకింగ్ అకౌంట్, అనబుల్ టు కనెక్ట్ ద రిమోట్ సర్వర్, ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. సో మనకు రిలేటెడ్ ఆప్షన్ ఏదో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, తర్వాత అప్లోడ్ ఇమేజ్ అంటుంది. సో తప్పనిసరిగా మనం అప్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ చేసి మనం ఇందాక తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పటివరకు కంప్లైంట్ చేసుకుందాం అనుకున్నటువంటి స్క్రీన్ షాట్ని మనం టైప్ చేసుకోవాలి. సో దీన్ని మనం కరెక్ట్గా మనం అవసరం ఉన్నంత వరకు క్రాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. A20905153538. సో ఇది ట్రాన్సాక్షన్ ఐడి. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి కంపల్సరీ రాయాలి, అలాగే స్క్రీన్ షాట్ కూడా తప్పనిసరిగా తీయాలి. తర్వాత మనకి దీంట్లో స్టార్టింగ్ టైపింగ్ ఇన్ యువర్ రిమార్క్స్ హియర్ అన్న దగ్గర మనం ఏదైనా మనకు సమస్య ఉంటే దానికి సంబంధించినటువంటి సమస్య రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే అని నేను టైప్ చేస్తున్నా సింపుల్గా. సో చేసిన తర్వాత మనం సబ్మిట్ కంప్లైంట్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది మనకు సబ్మిట్ అవుతుంది కంప్లైంట్. సో కంప్లైంట్ సబ్మిట్ అయిన తర్వాత మనకి టికెట్ ఐడి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కంప్లైంట్ నెంబర్ అని ఇస్తున్నారు. సో ఈ కంప్లైంట్ నెంబర్ని బట్టి మనం తర్వాత ఫాలోఅప్స్ అనేటువంటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఈ టికెట్ ఐడి మనకు మళ్ళీ ఎప్పుడంటే ఎప్పుడు చూడొచ్చు. దానికి 72 అవర్స్ లోపల మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ కంప్లైంట్స్ అండ్ ఎంక్వైరీకి వెళ్ళినట్టయితే యువర్ కంప్లైంట్స్ అన్న దగ్గర మన కంప్లైంట్స్ అనేటువంటిది ఓపెన్ ఉంది.
సో ఇక్కడ చూడొచ్చు ఓపెన్, క్లోజ్డ్, ఇన్ ప్రోగ్రెస్, ఆల్ కంప్లీట్స్ పైన మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఈరోజు ఓపెన్ ఉంది, కంప్లైంట్ ఇంకా క్లోజ్ కాలేదు. సో ఈ కంప్లైంట్ క్లియర్ అయితే మనకి క్లోజ్డ్ అని వస్తుంది, క్లోజ్డ్లో చూపిస్తుంది. సో ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా దానిపైన వెరిఫై చేస్తున్నారని అర్థం. సో ఇక్కడ మనం డేట్ రేంజ్ని బట్టి ఆ కంప్లైంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనకు ఒక్కసారి రిటైలర్కి ఈ కంప్లైంట్స్ క్లోజ్ అయిన తర్వాత 24 అవర్స్ లోపల మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో రిటైలర్కి 24 అవర్స్ లోపల చెక్ చేసుకోండి అనేటువంటి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఆ 24 అవర్స్లో కస్టమర్ను పిలిపించి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ని చెక్ చేయడమా లేదా రీఛార్జ్కి సంబంధించినట్టు సెటిల్మెంట్ మనకు రివర్స్ వచ్చిందా లేదా మనం చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం కంప్లైంట్స్ అండ్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో ఇంకా నా యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి, రిటైలర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.